నమస్తే. మనం తులారాశి చూస్తే మే మంత్‌లో ఎలా ఉందో మనం సూక్ష్మంగా తెలుసుకుంటే వీళ్ళకి చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. అంటే కొన్ని విషయాల్లో సపోర్టివ్‌గా ఉంది. కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ముఖ్యమైన గ్రహాలు గమనించుకుంటే సూర్యుడు, కుజుడు అనుకూలమైన పరిస్థితుల్లో కంటే కూడా ఇబ్బందులు పెట్టే విధంగా ఉన్నారని గమనించుకోవాలి. తద్వారా ఈ మంత్ అంతా చక్కగా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళిపోవచ్చు. ముందు ఎలా ఉంది ఏందో తెలుసుకోబోయే ముందు చిత్తా 2, 3, 4 పాదాలు, హస్త 1, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా తులారాశిలో ఉంటారని గమనించాలి. మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలంతా కూడా మనకి తులారాశిలో ఉంటారు. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ప్రకారం తీసుకుంటే వార్తల్లో ముఖ్యాంశాలాగా ఈ మంత్ అంతా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. అందులో భాగంగా చూస్తే సూర్యుడి వల్ల యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శారీరకంగా బాగా టైర్డ్నెస్ అయిపోతారు. డీహైడ్రేషన్ అయిపోయి టైర్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ 15 డేస్ కుజుడు చాలా చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. సంపదలు వస్తుంటుంది. తర్వాత శారీరకంగా అగైన్ చాలా ఇబ్బందులు పెట్టేసి భార్యకు కానీ మీకు కానీ ఇబ్బందులు పెట్టే విధంగా ఉంటుంది. బుధుని వల్ల పుత్రుల ద్వారా లాభం ఉంటుంది. శుక్రుని వల్ల స్త్రీ సుఖాప్తి అంటే స్త్రీల ద్వారా లాభం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే చూసుకుంటే మిక్స్డ్గా ఉంది. సూర్యుడు, కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. మిగతా గ్రహాలు కొంచెం యావరేజ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు గమనించుకుంటే ఒక్కొక్క నక్షత్రం ద్వారా ఇప్పుడు మీరు గమనించుకుంటే ఇప్పుడు మీరు గమనించుకుంటే ఎయిత్ హౌస్లో సూర్యుడు మీకు వెళ్తూ ఉన్నాడు. అంటే 7th నుంచి 8th హౌస్కు వెళ్ళటంతో ఓవరాల్గా ఈ ట్రాన్సిషన్ అనేది అంత మంచిది కాదు అని చెప్తారు. ఏ విధంగా అంటే మన మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారు, దుర్దోష శత్రు సంవాదో గమనాగమన గద దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథా రవిహి అంటారు. 8వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది గుర్తుపెట్టుకుని, దుర్దోష అంటే మీకు చెడు పనులు చేయాలన్న ఆలోచన మీకే వస్తుంది. స్మార్ట్ వర్క్గా చేద్దాం, ఎవరు చూస్తున్నారులే కొంచెం ఎస్కేప్ వెళ్ళిపోదాము అని చెప్పే ఆలోచన ఉంటుంది. సంవాద శత్రు సంవాద మీరంతా మీరే పోయి మీ శత్రువులతో గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. గమనాగమన వ్యధ అంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటే వాటిలో మీకు ఎలాంటి ఉపయోగం కలగదు. దుఃఖ వార్త శృతం చైవ ఒక బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఈ టైంలో ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. 7వ స్థానంలో అగైన్ కుజుడు ఉండటంతో ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదు. అంటే సూర్యుడు ఏదైతే పనులు చేస్తూ ఉన్నాడో ఈ యొక్క సూర్యుడికి సపోర్ట్గా కుజుడు కూడా చేయటంతో కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏం చెప్తూ ఉంటారు, అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ జీవనం స్వబంధుభి కువాత పుత్ర భాతృణం క్రోధ సప్తమస్తే భవేత్ కుజ అంటారు. అంటే 7వ ఇంట్లో కుజుడు ఉంటే ఏమవుతుంది, చాలా అటెన్షన్ పే చేయండి. అన్న వస్త్రాది రాహిత్యం టయానికి భోజనం చేయకుండా, ఓకే, టయానికి మనం ఫ్రెష్గా నీట్గా ఉండకుండా అంతా ఫుల్గా బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత భోజనం చేయడానికి కూడా టైం ఉండదు, అలా ఉంటుంది. అంతేకాకుండా సదా క్లేశం ఎప్పుడు ఏదో ఒక బాధ టెన్షన్తో ఉంటుంటారు. స్వబంధుభి మీకు కావాల్సిన బంధువులే వల్ల మీకు భయప్రదమైన అవకాశం ఉంటుంది. కువార్త ఇదేనండి కొంచెం అటెన్షన్గా. ఇది కువార్త అంటే చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇందాక కూడా మీరు రిపీట్ అయిందంటే సూర్యుడు కూడా చెడు వార్తల వల్ల వినే అవకాశం ఉంటుంది. కుజుడు వల్ల కూడాను మీకు చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. భాతృణాం క్రోధ అంటే మీకు అన్నదమ్ములతోటి లేదంటే కొడుకులతోటి పిల్లలతోటి గొడవలు అయ్యే అవకాశం ఉంటుందని మనకి చెప్తూ ఉంటుంది. అయితే కుజుడు ఒక మంచి కూడా చేస్తాడంటే అదేంటంటే ప్రాఫిట్ బాగుంటుంది, ప్రోగ్రెసివ్గా ఉంటుందని గమనించాలి. అయితే ఇవన్నీ 2 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా మీకు చక్కగా సపోర్ట్ ఇచ్చే గ్రహం ఎవరంటే శుక్రుడు. ఈ శుక్రుడు యొక్క సపోర్ట్ రావడంతో చాలా విధాలుగా బాగుంటుందని గమనించవచ్చు. ఏ విధంగా అంటే వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి, స్వధర్మకృత్ చిత్తశుద్ధిరభీష్టార్థ నవమస్తే భవేత్ భృగో అంటారు. అంటే 9వ స్థానంలో శుక్రుడు ఉండటంతో మీకు మహాభాగ్య యోగం వస్తుంది. అంటే ఇందాక చెప్పుకున్న విధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏదో ఒక లక్ ద్వారా మీవన్నీ చక్కగా దాటుకొని ముందుకు వెళ్ళిపోతారు. ఏ ప్రకారంగా వస్త్రలాభం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ ఉంటారు, గురువుల యందు భక్తి ఉంటుంది, ధర్మబుద్ధిగా పనులు చేయాలనుకుంటూ ఉంటారు. అలానే చిత్తశుద్ధి మైండ్ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా చక్కగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే వీటితో పాటు లవ్ రొమాన్స్కి సంబంధించిన వ్యవహారాల్లో కూడాను కొంచెం మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే బుధుడు మీకు అగైన్ మంచి లాభాన్ని చక్కగా పుత్రుల ద్వారా బంధువుల ద్వారా ఒక మంచి సపోర్ట్ని అయితే తీసుకొస్తూ ఉన్నారు. సో చూసారు కదండి, కొన్నిసార్లు బాగా సపోర్టివ్గా ఉంది, కొన్నిసార్లు కొంచెం
అంత సపోర్టివ్గా కూడా లేదు మీకు అని గమనించుకొని ఎక్కడెక్కడ బాగుందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఎక్కడెక్కడ ప్రతికూలంగా ఉందో ఆ టైంలో మీరు కొంచెం టైం తీసుకొని కొంచెం పోస్ట్పోన్ చేసుకోవటం, నిదానంగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని తెలుసుకోవాలి. అయితే మనం నక్షత్రాల వారీగా కూడా మనం ఎప్పుడు ప్రతి మాసం చెప్పుకుంటూ ఉంటాం. ఈ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అవి చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రం బట్టి మనం చూసుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి పాజిటివ్‌గా రాజ్య లాభము, వస్త్ర లాభము చూపిస్తుంది. అంటే మీకు ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. షాపింగ్ చేసి చక్కగా మీకు కావాల్సిన ఐటమ్స్ కూడా కొనుక్కుంటూ ఉంటారు. అయితే ధనము దరిహి ద ద ధనము, దరిద్రము 2 చూపిస్తుంటుంది. అంటే ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు పడుతూ ఉంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, వస్త్ర లాభము చక్కగా ఉంది. అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గిఫ్ట్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కానీ వీళ్ళకి కూడాను దరిద్రము, ధనహీనత, టయానికి కావాల్సిన డబ్బులు లేకుండా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. విశాఖ నక్షత్రం వాళ్ళకి ధనహీనత, దరిద్రము చూపిస్తూ ఉంటుంది. వీళ్ళకి రాజ్య లాభము కూడా చూపిస్తుంది. పదవి ప్రమోషన్, ఆ పదవి ప్రమాణం స్వీకారం లాగా చేసే అవకాశము, మంచి బట్టలు కొనే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఈ 3 నక్షత్రాలకి చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఉంటుంది. పర్టికులర్‌గా విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనుల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మిగతా స్వాతి నక్షత్రం వాళ్ళకి కొంచెం మానసికంగా టెన్షన్‌లు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. సో చూసారు కదండీ! ఏదున్నా కానీ చిన్న చిన్న అవాంతరాలు, కొంచెం ప్రాబ్లమ్‌తో హోల్ మంత్ అంతా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందని మీరు గమనించుకోవాలి.